నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. ఈ డైలాగ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు యాప్ట్ అయినంతగా ఎవ్వరికీ అవ్వదు. ఎందుకంటే ఆయన తీసుకునే నిర్ణయాలు ఆ రేంజ్ లో ఉంటాయి. ఒక్కసారి డెసిషన్ తీసుకుంటే ముందుకే తప్ప వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు. ఇప్పుడు అదే చేస్తున్నారు ఆయన. ఇప్పటికే రోజుకో నిర్ణయంతో ప్రపంచ దేశాలకు టెంపర్ చూపిస్తున్న ట్రంప్ ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థకు షాక్ ఇచ్చారు. 2020లోనే WHO నుంచి బయటకొచ్చి తీరుతామని సంచలన ప్రకటన చేసిన ట్రంప్ ఆ దిశగానే అడుగులు వేశారు. 2026 జనవరి 24న అధికారికంగా వైదొలిగింది అమెరికా. కోవిడ్-19 కట్టడిలో WHO విఫలమైందనే కారణంతోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలిగామని ప్రకటించింది అగ్రరాజ్యం. మరోవైపు WHO నుంచి అమెరికా నిష్క్రమణపై ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ కీలక ప్రకటన చేశారు. అమెరికా చేసిన ప్రకటనలో వాస్తవికత లేదన్నారు. ఈ పరిణామం అమెరికాకు, ప్రపంచ దేశాలకు సురక్షితమైంది కాదన్నారు టెడ్రోస్. భవిష్యత్తులో మళ్లీ WHOలో అమెరికా చేరి క్రియాశీలక పాత్రను పోషిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కరోనా వ్యాప్తిపై WHO సకాలంలో తమకు సమాచారాన్ని అందించలేదన్నది ట్రంప్ వాదన. WHO జాప్యం వల్ల అమెరికాలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోపించింది. జనవరి 22న అమెరికా ఆరోగ్య మంత్రి కెనడీ జూనియర్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని WHO ఆఫీసుల్లో ఉన్న తమ సిబ్బందిని వెనక్కు పిలిపించామని అమెరికా హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ విభాగం వెల్లడించింది. WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆ సంస్థకు సుమారు $260 మిలియన్, అంటే 2,389 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉందని బ్లూంబర్గ్ సంస్థ వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థగా మీజిల్స్, ఎబోలా, పోలియో వంటి వ్యాధుల నిర్మూలనకు ప్రపంచ స్థాయిలో సమన్వయం చేస్తుంది. పేద దేశాలకు సాంకేతిక సహాయం, టీకాలు, మందుల పంపిణీతో పాటు మానసిక ఆరోగ్యం, క్యాన్సర్ సహా వందలాది వ్యాధులకు మార్గదర్శకాలను రూపొందిస్తుంది. WHO స్థాపనలో అమెరికా కీలక పాత్ర పోషించింది. యుఎస్ ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం అమెరికా ప్రతి ఏడాది సగటున $111 మిలియన్ సభ్యత్వ రుసుముగా అదనంగా $570 మిలియన్ స్వచ్ఛంద విరాళాలుగా అందిస్తోంది. అయితే తాజాగా ట్రంప్ నిర్ణయంతో WHOకు నిధుల కటకట తప్పేట్టు లేదు. రైట్, దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు. నమస్కారం అండి పుల్లారావు గారు. పుల్లారావు గారు, అమెరికా అధికారికంగా WHO నుంచి వైదొలుగుతున్నట్టుగా తీసుకున్నటువంటి ఈ డెసిషన్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ యొక్క పాలసీ ఏదైతే ఉందో, అమెరికా ఫస్ట్ అనేటువంటి ఫారిన్ పాలసీలో ఒక మైల్ స్టోన్ గా చూడొచ్చు అంటారా దీన్ని? అసలే మీరు చెప్పిందంతా ఏమిటంటే, అమెరికా యునైటెడ్ నేషన్స్ సంస్థల నుంచి 60 సంస్థల నుంచి బయటకు వచ్చేసింది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ బయటకు వచ్చేసింది, ఏదో నేరం చేసింది అని ఒక లైన్ భారతదేశం అంతా మాట్లాడుతున్నారు ఎక్కువగా. కానీ దీని వెనకాల చాలా పాలిటిక్స్ ఉన్నాయి. మీరు టెడ్రోస్, డైరెక్టర్ జనరల్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎవరు? ఆయన డాక్టర్ కాదు, ఆయన ఒక PhD కాదు, తర్వాత సంపాదించుకున్నారు. ఆయన ఇథియోపియాలో ఒక మంత్రిగా చేసాడు రూరల్ డెవలప్మెంట్కి. మీకు భారతదేశంలో రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ పేరు చెప్పగలరా? తెలియదు కదా. అంత అబ్స్క్యూర్ జాబ్. చైనా తీసుకొచ్చి ఆయన పెట్టి, చైనా ఎప్పుడైతే యునైటెడ్ నేషన్స్ సంస్థలన్నీ 1990లో జాయిన్ అవ్విందో, వాళ్ళు చాలా కేర్ఫుల్గా వాడి ప్రతి సంస్థలో బలం తెచ్చుకున్నారు. వాళ్ళ మనుషులను అక్కడ నిలబెట్టారు. వాళ్ళ క్యాండిడేట్స్ ఏ దేశం నుంచి, పాకిస్తాన్ కూడా ఇలాంటి సంస్థల్లో హ్యూమన్ రైట్స్
కమిషన్లో పాకిస్తాన్ యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్గా కూడా చేశారు బ్రీఫ్లీ. హ్మ్. అందువల్ల ఒక పెద్ద ఫీలింగ్ ఏంటంటే బయట చెప్పకపోయినా చైనా బలం వాడి డబ్బు వాడి లాబింగ్ చేసి ఎక్కువ ఉద్యోగాలు ఎక్కువ సంస్థలు కంట్రోల్లో వచ్చేసింది చైనా కంట్రోల్లో. హ్మ్. సో అది మనం ఎలా చూస్తున్నామంటే ఆ సంస్థలు ఏయో చాలా మంచి సంస్థలు అంటే ఒకనప్పుడు ఎస్ ఒక 40 సంవత్సరాల క్రితం ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO భారతదేశానికి ఎంతో సంబంధం ఉండేది. వ్యవసాయం మనం రీసెర్చ్ ఇచ్చేవాళ్ళు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, యునెస్కో, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ కమిషన్ ఇవన్నీ ఉంటాయి. అన్నీ ఏమైపోయినాయి అంటే చైనా వచ్చాక మేనేజ్ చేశారు. హ్మ్. ఇథియోపియన్ లాంటి వాళ్ళని పెట్టి టర్మ్ అయిపోయాక రెండో టర్మ్ తెచ్చుకున్నది. భారతదేశం సపోర్ట్ చేసినట్టుగంటే ఆఫ్రికన్స్కి వ్యతిరేకం చేసామంటాం, సపోర్ట్ చేసాం. హ్మ్. సో దీని వెనకాల ఉన్న కథ అమెరికా ఏముంటుందంటే వాళ్ళ ఉద్యోగాలు కూడా ఎక్కువ చైనీస్ నామినేషన్స్ ప్రతి సంస్థలో వెళ్ళిపోయినాయి. మేము ఎక్కువ డొనేషన్స్ ఇచ్చేది మేము, వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు అని పెద్ద ఫీలింగ్ వచ్చింది. హ్మ్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చైనాలో వచ్చిన కోవిడ్ చైనాని బ్లేమ్ చేయలేదే, చెప్పండి, కరెక్ట్. బ్లేమ్ చేయలేదే. ఇవన్నీ మనం ప్రతిదీ చూసేది న్యూస్ పేపర్ హెడ్లైన్స్లో ఒకటి కనపడతాది, టీవీ బ్రేకింగ్ న్యూస్లో ఒకటి కనపడతాది, వెనకాల స్టోరీ ఏంటి. హ్మ్. ఇంకో పాయింట్ నేను చెప్పేది, భారతదేశానికి నష్టం ఏంటి దీంట్లో. మనం ఎక్కడ ఏ ఆర్గనైజేషన్కి యునైటెడ్ నేషన్స్లో నాకు తెలిసినంత వరకు హెడ్గా లేవు, ఎక్కడా లేవు. హ్మ్. మనకి ఎప్పుడు క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు, మానవ హక్కులు లేవు భారతదేశంలో అని విన్నారు కదా, రాస్తూ ఉంటారు కదా యునైటెడ్ నేషన్స్. అవును. అక్కడ మానవ హక్కులు లేవు, ప్రెస్ ఫ్రీడమ్ లేదు భారతదేశంలో, మైనారిటీస్ నేర్పించేస్తున్నారు. అవన్నీ ఎవరో సంస్థలు, యునైటెడ్ నేషన్స్ సంస్థలు. సో మనం ఒక అడుగు వెనక పెట్టి స్పెక్టేటర్ లాగా ఒక క్రికెట్ మ్యాచ్కి సంబంధం లేని మ్యాచ్కి వెళ్ళి చూస్తున్నట్టు చూడాలి. ఈ విషయంలో టెడ్రోస్ ఎవరు తీసుకొచ్చి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో పెట్టారు. కోవిడ్ వచ్చాక ఎందుకు చైనా నుంచి వచ్చిందని చెప్పలేదు, ఎందుకు చెప్పటం లేదు. అంటే టెడ్రోస్ ఇది అమెరికాకు అలాగే ప్రపంచానికి కూడా సురక్షితం కాదు అని స్టేట్మెంట్ ఇచ్చారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? 100% ఇంకా మనం చెప్పాలంటే ఆయన పీకేసి బయటకు పంపించారు. డాక్టరే కాదు, ఎక్స్పర్ట్ కాదు, ఆయన దగ్గర స్కిల్ లేదు, పేరు లేదు, రీసెర్చ్ లేదు, ఏమీ లేదు. ఒక బ్యూరోక్రాట్ చైనా తీసుకొచ్చి ముందలు పెట్టింది. ఆఫ్రికన్ పెట్టాం కదా, హ్మ్. ఇథియోపియన్ పెట్టాం. ఇథియోపియా వాళ్ళకు రుణపడి ఉన్నది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మన వ్యక్తి ఉన్నది. చిన్న దేశం, అంత దేశం అనుకుంటా పాపులేషన్ అంతా ఆ దేశానికి వీళ్ళు దొరికేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో అయితే కొద్దిగా లోతుగా వెళ్ళాలి. ఎవరికా చెప్పింది తప్పు కాదే. అంటే చూడటానికి అయ్యో వెళ్ళిపోతున్నారా యునైటెడ్ నేషన్స్ ఏమైంది గత 10 సంవత్సరాల్లో, ఎక్కడ యాక్టివ్గా లేదే. మన పహల్గామ్ అటాక్ అవ్వక కండెమ్ చేశారా టెర్రరిస్ట్ని? చేయలేదే. హ్మ్. నువ్వు సొల్యూషన్స్ ఇవ్వాలి కదా. ఎందుకంటే వాళ్ళు కరప్ట్ అయ్యి, పొలిటికల్గా కరప్ట్ అయ్యి రెండో టర్మ్ తెచ్చుకోవటానికి యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఈ పెద్ద దేశాలకు ముఖ్యంగా చైనాకి లొంగిపోయాయి. చైనా వ్యతిరేకిస్తే ఇంకోటి అవ్వడానికి లొంగిపోయాడు. అందువల్ల మనం అన్ని కొద్దిగా ఆలోచించుకోవాలి. మన స్థితి ఎలా ఉన్నదంటే మోరల్గా మాట్లాడే పరిస్థితిలో లేవు మనం. హ్మ్. అది మాట్లాడటం అనవసరం. అబ్జర్వ్ చేయాలి, ఏదో కొద్దిగా మాట్లాడాలి, తప్పించుకోవాలి. అమెరికాతో యూరోప్తో మనకెందుకు ఈ విరోధం? వాళ్ళతో స్నేహం లేకపోయినా పర్వాలేదు, విరోధం దేనికి? అందువల్ల వ్యూహాత్మిక్ స్వయం ప్రతిపత్తి అనుకుంటా, స్ట్రాటజిక్ అటానమీ అంటారు. హ్మ్. అది మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇటు వెళ్తావా ఎవరు చెప్పలేరు. నిన్న యునైటెడ్ నేషన్స్ ఒక రెజల్యూషన్ పాస్ చేసింది ఇరాన్ మీద. హ్యూమన్ రైట్స్ అని కోల్పోయినాయి, పాడైపోయినాయి. భారతదేశం అపోజ్ చేసింది. తప్పది. ఇవాళ ఇరాన్ ప్రైమ్ మినిస్టర్ మన ప్రైమ్ మినిస్టర్కో ఫారెన్ మినిస్టర్కో ఫోన్ చేసి చాలా థ్యాంక్స్ అండి, మీరు మాకు సాయం చేశారు అంటున్నారు.
అది ఉండాలి భారతదేశం అలా. యునైటెడ్ నేషన్స్ ఇరాన్ని కండెమ్ చేసింది. మరి వీళ్ళు ఎందుకు కండెమ్ చేయలేదు పాకిస్తాన్లో హ్యూమన్ రైట్స్కి? ఎందుకు కండెమ్ చేయలేదు? సో మనం మారిపోయినాయి ఈ సంస్థలన్నీ. నేను చెప్పే మాట మీకు ఎలాగ ఉంటుందంటే, అది కండెమ్ చేయాలి. ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇలాగా ఇంక ఏమైపోయింది అట్లే ఉన్నది. కోవిడ్ లాంటి పరీక్ష వచ్చినప్పుడు ఫెయిల్ అయిపోయింది కదా, పూర్తిగా ఫెయిల్ అయిపోయింది కదా. వాళ్ళు ఒక సైడ్ నుంచి అయినా అల్లరి చేయకూడదని మాట్లాడకుండా కూర్చొని, అందువల్ల మనం కొద్దిగా ఒక స్టెప్ వెనక్కి చూడాలి. అన్నిటి వెనకాల ఎవరున్నారు, మనకి భారతదేశానికి లాభం ఏంటి అని చూడాలి. చూడకపోతే మనం నష్టపడిపోతాం పూర్తిగా. అన్నిటికీ తగువకి వెళ్తాం, మనల్ని బ్యాక్ చేసే వాళ్ళు ఎవరు లేరు. అది కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. సార్ ఇప్పుడు మరి ఈ యుఎస్ తీసుకున్నటువంటి డెసిషన్తో డబ్ల్యూహెచ్ఓలో యుఎస్ లీడర్షిప్ లేకపోతే చైనా లాంటి దేశాల ప్రభావం పెరుగుతుంది అంటారా? లేదంటే ఇండియా, EU ఇలాంటి దేశాలు కూడా ఆ లీడర్షిప్ గ్యాప్ని ఏమైనా ఫిల్ చేసే అవకాశాలు ఉంటాయంటారా? చేస్తారు. ఇప్పుడు అసలు దానివల్ల ప్రయోజనం ఏమి కనపడట్లేదు కదా. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వల్ల ఫెయిల్ అయిపోయింది చాలా వరకు. ఆ రోజుల్లో 70 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసినప్పుడు ఏ దేశానికి రీసెర్చ్ లేదు, మెడికల్ ఫెసిలిటీస్ లేవు. ఎక్కువగా ఈ చికెన్ పాక్స్, లెప్రసీ, స్మాల్ పాక్స్, మలేరియా ఇలాంటి జబ్బులు పెద్ద ప్లేగ్గా ఉంటే అన్ని కంట్రోల్లోకి వచ్చేసినాయి కదా. అడ్వాన్స్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దేశాలని ఈ కోవిడ్ విషయాల్లో. ఇలాంటి వాటిలో ఫెయిల్ అయిపోయింది కదా. సో నేను అనుకుంటున్నా, అమెరికా ఉంటే వాళ్ళకి మంచిది, లేకపోయినా వాళ్ళకి మంచిది. మనం ఎందుకు పట్టించుకోవాలి? మార్పు అనేది ప్రపంచంలో పూర్తిగా వచ్చేస్తుంది, ప్రతి సంస్థలో వచ్చేస్తుంది పూర్తిగా. యునైటెడ్ నేషన్స్ తగ్గిపోయింది. ఎవరు ప్రపంచంలో యుద్ధాలు ఆప్ చేయట్లేదు. ఎవరు ఇష్టం వచ్చిన యుద్ధాలు వాళ్ళు స్టార్ట్ చేసేస్తున్నారు. ఇది కొత్త ఫేజ్. 1945 నుంచి ఉన్న రూల్ బేస్డ్ ఆర్డర్ అంటారు. అంటే రూల్స్ అందరూ పాటించాలి, దాని మీదే మన ప్రపంచం మొదలుకెళ్తా పడిపోయింది కదా. ఎప్పుడైతే ట్రంప్ ప్రెసిడెంట్ అవినా కాదు, ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వకముందే నుంచి కూడా ఒక దాగా జారిపోయింది కదా. అమెరికా ఎప్పుడైతే ఇరాక్ వార్ స్టార్ట్ చేసింది, లిబియా వార్ స్టార్ట్ చేసింది, ఎవరు సపోర్ట్ తీసుకోకుండా, నిర్ణయాలు తీసుకోకుండా వాళ్ళ దెబ్బని తీశారు ఆఖరికి అమెరికా. కానీ అవన్నీ బలం ఉంటే చాలా. మార్పు అనేది ప్రపంచంలో ఉండాలి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో ఇప్పుడు మనం అదేదో బ్రతికించాలి అని చేయటం అనవసరం. ఏదో పేరుకి వాటికి డబ్బు ఎక్కువ ఉన్నదని షోక్గా చేసి, కానీ మనం అది వాచ్ చేయాలి. యూరోపియన్ యూనియన్ వాళ్ళకి సమర్థత ఉన్నది, ఎక్కువ మంది అక్కడ పనిచేస్తున్నారు. అది ప్యారిస్లోనూ బేస్ అవి ఉన్నదో, స్విట్జర్లాండ్లో బేస్ ఉన్నది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఐ థింక్ ఇన్ స్విట్జర్లాండ్. సో అవన్నీ వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు మేనేజ్ చేస్తారు. పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నది అక్కడ, వాళ్ళు మేనేజ్ చేస్తారు. వాళ్ళు చేసుకొని భారతదేశం ఇలాంటి తుఫాన్ని తప్పుకోవాలి, కొద్దిగా జాగ్రత్తగా తప్పుకొని వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు ఏదైతే ట్రంప్ ఆరోపిస్తున్నాడో డబ్ల్యూహెచ్ఓ మిస్ హ్యాండ్లింగ్ ఆఫ్ COVID-19 అని చెప్పి ఇప్పుడు బయటికి రావడము, ఈ విత్డ్రాల్ వల్ల ఈ గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీకి ఏమైనా రియల్ థ్రెట్స్ ఏమైనా ఉండేటువంటి అవకాశం ఉందంటారు? అంటే ఇన్ ఫ్యూచర్ పాండమిక్స్ ఏమైనా వస్తే, కొత్త వ్యాధులు వచ్చినప్పుడు కానీ వీటన్నింటికి ఎలాంటి ప్రమాదం ఉంటుందంటారు? తప్పకుండా ప్రమాదం ఉన్నది. బాగా ఫంక్షన్ చేస్తే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇవన్నీ ఆఫ్ చేయొచ్చు, నోటీస్ ఇవ్వచ్చు, ఎడ్యుకేషన్ చేయొచ్చు. ప్రతి దేశానికి వెళ్ళి మీరు కంట్రోల్స్ పెట్టాలని చెప్పొచ్చు. అక్కడ మీకు ఇంకో విషయం తెలియదేమో, చెప్పొచ్చా? చెప్పండి. వాళ్ళ జీతాలు ఎంత జీతాలు ఇస్తున్నారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వాళ్ళ ట్రావెలింగ్ అంతా బిజినెస్ క్లాస్, వాళ్ళ ఖర్చులు సూపర్ క్లాస్. అది కూడా ఉన్నది, అందరూ చెప్పుకోవట్లేదు. యునైటెడ్ నేషన్స్ 5 సంవత్సరాలు పనిచేస్తే మీకు పెన్షన్ ఇస్తారు లైఫ్ అంతా. మీకు తెలుసో తెలీదు? చాలా మంది భారతీయ బ్యూరోక్రాట్స్, డాక్టర్స్ అక్కడ ఉద్యోగం వచ్చి 5 సంవత్సరాలు పనిచేస్తే లైఫ్ టైం $1,000 ఇస్తారంటే 90,000 2,00,000 వస్తూ ఉంటాయి. అది వాళ్ళే ఉంటారంటే మేము ఇలాంటి జీతాలు అన్నీ ఇవ్వకపోతే టాలెంట్ రాదంటారు. టాలెంట్ కొనుక్కోవాలి, అది కరెక్టే. సరే, ఎంతో వేస్ట్ చేస్తున్నారు డబ్బు, అవన్నీ వేరు. బట్ తప్పకుండా నష్టం ఉంటుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ బాగా ఫంక్షన్ చేసి ప్రొఫెషనల్గా పని చేయనివ్వదు కదా. చైనా పని చేయనివ్వదు కదా. చైనా పని చేయనివ్వరు కదా. వాళ్ళు ఏదో రకంగా కంట్రోల్లో పెట్టుకోవాలి. ఆ ఆర్గనైజేషన్ వాళ్ళు డామినేట్ చేయాలి.
పవర్ ప్రొజెక్షన్ అదొకటి. మాకు పవర్ ఉన్నది మా చేతిలో చూపెడతానికి. వాళ్ళకు అనుకున్నవి చేస్తారు. తైవాన్ దగ్గరికి వెళ్ళొద్దు అంటారు ఆ డాక్టర్లు, ఇవన్నీ ఉన్నాయి. సో ఒకసారి ఇది పెద్ద షాక్ ఎవరికి? చైనాకి షాక్. ఇవాళ వాళ్ళ ఆస్పెక్ట్ వాళ్ళు వచ్చి సంస్థను పాస్ చేశారు అని అందరు ఫీల్ అవుతుంది. చైనాకి షాక్. చైనాకి అమెరికా షాక్ ఇస్తుంది ట్రంప్ కింద. మీరు నేను భారతదేశం ఇవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, దీనికి తగిన విషయం చెప్తున్నా, చైనీస్ రోల్ యునైటెడ్ నేషన్స్ విషయాలు వాళ్ళ సంస్థలో ఉన్నది కాబట్టి అమెరికా తగ్గిపోతుంది. యూరోపియన్ యూనియన్ తెలుసు కానీ ఏం చేయలేరు. అది మీద ఏదో తిరుగుబడతానో చైనా చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, జనవరి 3వ తారీఖు వెనజువెలాని ఆ గవర్నమెంట్ అని మార్చేశారు. ఆయిల్ మేము ఇష్టం వచ్చిన చేయాలని ట్రంప్ చెప్పాడు. చైనా కొన్ని రోజులు చైనా ఊరికి ఏమన్నది, మాకు చాలా బాకీ ఉన్నారు, 70-80 బిలియన్ డాలర్స్ అప్పులు ఇచ్చాం, ఆ అప్పులు తీసేయడానికి ఆయిల్ సప్లై చేయాలి వెనజువెలా అన్నారు. అప్పుడు ట్రంప్ ఏమన్నాడంటే, మీకు తప్పకుండా వెనజువెలా ఆయిల్ సప్లై చేయొచ్చు, మీకు అమ్మాలంటే మీ పాత బాకీలు మీ పాత లోన్స్ దీని విషయంలో రావడానికి వీల్లేదన్నా. మీకు ఇక ఏంటి? 3 రోజులు చైనీస్ సీఎం స్టేట్మెంట్ ఇవ్వకుండా కూర్చున్నారు. సో నేను చెప్పేది ఉదాహరణ చెప్పాను. మీకెందుకు బాధ? చాలా మంది అడుగుతూ ఉంటా భారతదేశంలో డిబేట్స్ లో, ఇలా చేశారు అలా చేశారు, ఇది ఏం న్యాయం వెనజువెలా అంటే. నీకెందుకు బాధ అన్న? మనకి లాభం కదా, ఆయిల్ ధర పడిపోయింది కదా, కరెక్ట్, పడిపోతుంది కదా, చైనాకి లాభం కదా. ఎందుకంటే వెనజువెలా ఎవరికీ అమ్మకూడదు, శాంక్షన్స్ ఉన్నాయి. సో తక్కువ ధరకి చైనా ఆయిల్ తెచ్చుకుంటా, మాకు లెక్కలేదు అని కొనుక్కుంటున్నారు. $40 బ్యారెల్, మనం $80 బ్యారెల్ కొంటున్నాం. రష్యా నుంచి ఇంకా చైనా కొంటున్నారు $40 బ్యారెల్. మనం మానేసాం అమెరికాకు భయపడి. సో ఎవరి లాభం? చైనా. చైనాకి లాభం లేకుండా జరిగితే ఏమవుతుంది? పాకిస్తాన్కి తక్కువ సాయం చేస్తారు వాళ్ళు. ఆయిల్ ధర పెరిగింది అనుకోండి, $40, చైనా కొనడానికి ఎక్కువ ధరలో కొనాలి. తర్వాత ఎక్కువ సప్లై వస్తే ఈ సౌదీ అరేబియా, ఖతార్ వాళ్ళ ఆయిల్ ఆదాయం తగ్గుతుంది. వాళ్ళు ఎవరికి సాయం చేస్తున్నారు? పాకిస్తాన్కి సాయం చేస్తారు, మనతో స్నేహంగా ఉంది. సో మీరు ఆల్ డౌన్ పిక్చర్ తీసుకోవాలి. ట్రంప్ చేసేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పూర్తిగా పాడైపోయింది, ఫెయిల్ అయిపోయింది. జెనీవాలో ఉన్న జెనీవా స్విట్జర్లాండ్లో, ఆ స్విట్స్ ఏమిటంటే పెద్ద సంస్థలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి మంచి ఆదాయం వస్తుంది, ఉద్యోగాలు, ఈ స్పిన్ ఆఫ్స్ ఉన్నాయి. వాళ్ళేం పట్టించుకోరు. వాళ్ళకి హోదా కావాలి, ఆ ఆర్థిక వ్యవస్థ వచ్చే డబ్బు కావాలి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, కానీ వాళ్ళేం బాగు చేయరు. సో మనకి ఇలాంటి షాక్స్ రావటం మంచిది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కొన్ని రిపేర్ చేసుకోవచ్చు. వాళ్ళని తీసి పారేయచ్చు. టెడ్రోస్ రిజైన్ చేస్తే మేము వస్తామని చెప్పొచ్చు. లేకపోతే వాళ్ళు రబ్బర్ స్టాంప్ ముద్రేస్తున్నారు చైనాకి. సో ఇవన్నీ ఉన్నాయి. మనం సింపుల్గా ఒక స్టెప్ అనుకుని తీస్తే కరెక్టా? నేను అనుకోవట్లేదు. ఇప్పుడు దీన్ని కూడా చాలా మంది కేవలం ఇది ఒక పొలిటికల్ రిటాలియేషన్ లో భాగంగా, ఒక పొలిటికల్ రివెంజ్ తీసుకునేటువంటి భాగంగానే నిర్ణయం తీసుకున్నాడు ట్రంప్ అని చెప్తున్నారు. కాదు, ఇది అమెరికా తన స్ట్రాటజీని అంటే మళ్ళీ రీఅలైన్ చేసుకుంటోంది, అందుకోసమనే స్ట్రాటజీని మారుస్తోంది అనేది కొంతమంది వాదన. రియలైజ్ చేస్తుంది అమెరికా. ఏమనంటే ఈ ఆర్గనైజేషన్స్ అన్నిటిలో మెల్లిగా చైనీస్ బలం తగ్గించాలి, చైనీస్ బలం తగ్గించి కొత్త తేవాలని చేస్తుంది ఒక పక్కన. అంతా ట్రంప్ చేయదు కదా, వాళ్ళ వెనకాల బ్యూరోక్రాట్స్ ఉన్నారు, ఎక్స్పర్ట్స్ ఉన్నారు. చాలామంది చైనాను కంట్రోల్ చేయాలని ఉన్నారు. చైనాను ఎలా కంట్రోల్ చేయాలి? చైనాను కంట్రోల్ కూడా ఒక్కనే ఉన్నారు. కంట్రోల్ చేయాలి, చైనా చాలా డేంజరస్ అయిపోయింది, మనకి థ్రెట్ అయిపోయింది అని తెలుసు. సో ఇవన్నీ ఉంటాయి. కొద్దిగా వాళ్ళ పేరు, వాళ్ళని ఇంపార్టెన్స్ తగ్గిస్తే మళ్ళీ రియలైజ్ చేసుకోవచ్చు, మార్చవచ్చు వాళ్ళ స్పీడ్. మా మార్పులు తీసుకొస్తామని రావచ్చు, బడ్జెట్స్ మారుస్తామని రావచ్చు. సో ఇది తప్పలేదు. నేను అమెరికా చేస్తే తప్పేంటి, రష్యా చేస్తే తప్పేంటి? సో ఇవన్నీ మార్పులు వస్తున్నాయి. మనకి నష్టం ఏం లేదు నేను చెప్పేది. వాళ్ళు మాత్రం మల్టీలాటరలిజం నుంచి యూనిలాటరల్ కి షిఫ్ట్ అవుతున్నారు అని అనుకోవచ్చు. అలాగే అనుకోవటానికి కూడా వీలు లేదు. ఎంత ట్రై చేసినా మెల్లిగా ఇంకో రకంగా బయలాటరల్గా చేస్తారు, యూనిలాటరల్గా చేసినా ఇది టైం అలా ఉన్నది. ఆ టైం మారిపోతుంది, మెల్లిమెల్లిగా టైం చేంజ్ అవుతుంది. మనం పేషెంట్గా ఉండాలి, ఎలర్ట్గా ఉండాలి. రష్యన్ ఆయిల్ కొంటాం మానేసాం కాబట్టి రేపో మాపో 25% తీసేస్తారు కదా మన మీద.
కరెక్ట్. మనం దానివల్ల దెబ్బలా తీసేస్తారు, మనం అడుక్కోవట్లేదు. మెసేజ్ అప్పుడు ట్రంప్కి పంపించాం కదా. ఈవేళ రిపబ్లిక్ డే పరేడ్కి యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్, యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఎవరితో ట్రంప్ దెబ్బలాడుతున్నాడు యూరోప్లో వాళ్ళని మనం ఇన్వైట్ చేసాం కదా. మన మెసేజ్ కూడా ఇస్తున్నాం కదా, మనం స్వతంత్రంగా మేము ఫారెన్ పాలసీ చేసుకుంటామని. కరెక్ట్. సో కరెక్ట్గా చేస్తున్నాం, బ్యాలెన్స్డ్గా చేస్తున్నాం. ఈ గవర్నమెంటే కాదు, ప్రతి గవర్నమెంట్ భారతదేశంలో ఫారెన్ అఫైర్స్లో వీలవునంత వరకు చేశారు. సో ఆ స్టెప్స్లో మొదలు వెళ్తుంది. ఆ దాంట్లో భాగంగా యునైటెడ్ నేషన్స్ సంస్థలని పాకిస్తాన్, చైనా, అరబ్ దేశాలు క్యాప్చర్ చేశారు. లాబింగ్ చేసి కొనేసి ఓట్స్ కొనేసి అన్నీ చేశారు. ఒక పంచాయతీ ఎలక్షన్స్ లాగా చేశారు. సో మనం దానికి అడ్డుపడలేం కదా. సో మనం ఊరుకున్నాం. ఎవరో అడ్డం పడి సెట్ చేస్తానంటే మనం ఊరుకోవాలి, వాచ్ చేయాలి, మనకు బెనిఫిట్స్ వస్తాయి దాని నుంచి. సార్, అలాగే ఇప్పుడు ఫార్మా ఇండస్ట్రీ కావచ్చు, వ్యాక్సిన్ డెవలప్మెంట్ కావచ్చు, అలాగే బయోటెక్ రీసెర్చ్కి సంబంధించి వీటిపైన ఏమన్నా ఇంపాక్ట్ ఉంటుందంటారా? అట్లే ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక 70 సంవత్సరాల క్రితం వాళ్ళ రోల్ వేరు, ఇప్పుడు తగ్గిపోయింది కదా. ప్రతి దేశం డెవలప్ అయిపోయింది కదా, అక్కడే రీసెర్చ్ చేస్తున్నారు. పెద్ద ఫార్మస్యూటికల్ కంపెనీస్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కంట్రోల్లో లేరు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రెస్టీజ్ కూడా పోయింది. మాట ఎవరు వినరు, రెస్పెక్ట్ ఎవరు ఇవ్వట్లేదు. అప్పుడు రోల్ కూడా పోయింది పూర్తిగా. పూర్వం నేను ఇందాక చెప్పా, ఒక 10-15 జబ్బులు ప్రపంచం అంతా తినేసి పోలియో అని, మీజల్స్ అని, చికెన్ పాక్స్ అని, లెప్రసీ అని చాలా వరకు తగ్గిపోయింది కదా. ఎస్, ఎయిడ్స్ అనేది వచ్చినప్పుడు యునైటెడ్ నేషన్స్ ఆ టైంలో బాగా పనిచేసింది. ఒక 20 సంవత్సరాల క్రితం ఎయిడ్స్ కంట్రోల్ చేయడానికి, ఎయిడ్స్ గురించి మాట్లాడటానికి బాగా చేసింది. అలాంటి సంస్థ లేదు ఇప్పుడు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మారాలి, డెవలప్ అవ్వాలి అని మనం కోరుకోవాలి. అండ్ బ్లూంబర్గ్ ఒక రిపోర్ట్ ఇచ్చింది సార్, ఐ థింక్ యు ఆర్ అవేర్ ఆఫ్ ఇట్. యుఎస్ దాదాపుగా $260 మిలియన్, అంటే సుమారు 2389 కోట్లు బకాయి ఉంది అని చెప్తున్నారు. అంటే ఇంత బకాయి పెట్టుకొని విత్డ్రా చేసుకోవడం అనేది, అంటే అక్కడ కాన్స్టిట్యూషన్ అండ్ అంతర్జాతీయ లా, ఇంటర్నేషనల్ లా ప్రకారంగా అక్కడ ఏమైనా ఇంప్లికేషన్స్ ఉంటాయి? ఏముండవు. ఎవరు అమెరికాని ఛాలెంజ్ చేయరు, డబ్బు కట్టమని కోర్టుకి వెళ్ళరు. వాళ్ళు ఏమంటారంటే మీరంతా కరప్షన్ చేస్తున్నారు, కోర్టుకి వెళ్ళి చెప్తారు. సో ఊరుకుంటారు. అది మెల్లిగా రీజాయిన్ అవునప్పుడు ఆ బకాయిలు కడతారు, అంతే. అమెరికా ఎప్పుడో ఆలస్యంగా కడతారు యునైటెడ్ నేషన్స్కి, అందరికీ. ఆ పద్ధతి ఏంటో దాంట్లో వేరే ఆలోచనలు, వేరే వ్యూహాలు ఉన్నాయి. సో అది పెద్దగా ఎవరు వెళ్ళి నువ్వు బకాయిలు ఇవ్వాలి బ్లూంబర్గ్ చెప్పారు ఎవరు పట్టించుకుంటారు, అంతా కరప్షన్ అని చెప్తారు. సో అది ఎవరు డిమాండ్ కూడా చేయరు. భారం ఎక్కువ చైనా మీద పడుతుంది, వాళ్ళే కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి. అంటే యుఎస్ డొమెస్టిక్ లా ప్రకారం కూడా ఈ డెట్ కనుక క్లియర్ చేయకపోతే విత్డ్రా అవ్వడం అనేది అక్కడ లీగల్గా అది సస్టైనబుల్ కాదు అనేది. అది ట్రంప్ పట్టించుకోడు కదా. ఎవరైనా $5 బిలియన్ కేసు వేశాడు. నేను ఒక యుఎస్ బ్యాంక్ మీద, అతనికి బ్యాంక్ అకౌంట్ని డిస్కంటిన్యూ చేశారు ప్రెసిడెంట్గా లేనప్పుడు అని. నేను వేసాడు $5 బిలియన్ సూట్. అయితే వాళ్ళు ఏదో వచ్చి రాజీ పడి ఒక $200 మిలియన్ ఇస్తారని వేసాడు. అందువల్ల మనం ట్రంప్ అని లెక్క చేయడు, లెక్క చేసే పొజిషన్లో లేడు. అవసరం వస్తే యునైటెడ్ నేషన్స్ తీసి పారేయంటాడు. వారితో గొడవ లేకుండా ఈ 3 సంవత్సరాలు గడిపేద్దామని అందరూ ఒక వ్యూకి వచ్చారు. చేసే పనులు చేస్తాడు, మనకి డ్యామేజ్, ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అవుతుంది, మెల్లిగా సమయం గడుపుతామని అందరూ వచ్చారు. ఎస్, మీరు అన్నట్టుగా లెక్క చేస్తే ట్రంప్ ఎందుకు అవుతాడు? కరెక్ట్. సో మనం కేర్ఫుల్గా భారతదేశం ఇలాంటి సమస్యలు అన్నిటి ముందు, అందుకనే భారతదేశం ఏం స్టేట్మెంట్ ఇవ్వట్లేదు, మాట్లాడట్లేదు. ప్రతి విషయంలో ఏదో పెద్ద నీతులు చెప్పాలని బయలుదేరట్లేదు. ఎందుకంటే మన నెత్తి మీద తిరిగి వస్తాయని చాలా కేర్ఫుల్గా, గౌరవపూర్వకంగా వేరేగా ఉంటున్నారు, బయటపడకుండా. అండ్ ఈ విత్డ్రాల్లో యుఎస్ చైనా రైవలరీలో గ్లోబల్ హెల్త్ గవర్నెన్స్ని ఏమైనా ఎలా రీషేప్ చేసుకోవచ్చు అంటారు? రీషేప్ చేసుకోవచ్చు. కొత్త విషయాలు వచ్చేసినాయి కదా. ఇప్పుడు ట్రేడ్ ఏమిటి, ఇండియా అప్పుడు 50 సంవత్సరాల క్రితం అసలు మనం ఫార్మస్యూటికల్స్ చేసేవాళ్ళం కాదు. ప్రపంచంలో పెద్ద ఎక్స్పోర్టర్ అవ్వాం కదా, వ్యాక్సిన్ తయారు చేశాం కదా. మొత్తం మ్యాప్ మార్చేయాలి. రోల్ ఏంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫ్యూచర్గా, కొన్నాటికి రిస్ట్రిక్ట్ చేస్తే బాగుంటుంది. వాళ్ళ రోల్ మారిపోయింది, అంత అవసరం లేదు. ఈ ఎపిడెమిక్స్ మీద ఫోకస్ అవుతే చాలు అని అనుకుంటాను. అలాగే చాలామంది వస్తారు, రోల్ మార్చాలి, అంత అవసరమా,
పెద్ద పెద్ద బిల్డింగ్లు ఆఫీసులు అవసరమా? అంతా ఎలక్ట్రానిక్తో మెసేజింగ్ అయిపోయింది. ఏదో పెద్ద క్యాపిటల్స్ కట్టేస్తారు భారతదేశంలో, పెద్ద గవర్నమెంట్ ఆఫీసెస్. దేనికి? దేనికి? అంతా డీసెంట్రలైజ్ అయిపోయింది కదా. వాట్సాప్ మెసేజెస్ మీద, ఈమెయిల్స్ మీద మెసేజెస్ ఎన్ని పరిపాలన జరుగుతుంది కదా. మీరు హైదరాబాద్ నుంచి నల్గొండ వెళ్ళక్కర్లేదు కదా. కలెక్టర్ వాట్సాప్ మీద మీ ఆర్డర్ పంపించేయగలరు కదా. పంపిస్తున్నారు కదా. మీరు అలాగే అప్లై చేయొచ్చు కదా, వీడియో చేయొచ్చు కదా. ఈ వీడియో కోర్స్ కూడా వెళ్ళి కూర్చుని అక్కడే రోజంతా లాయర్లు ఎందుకు కూర్చోవాలి? టిఫిన్లు తింటా లేకపోతే కాఫీలు తాగుతా ఇంటి నుంచి వీడియో చేస్తున్నారు. అంత మార్పు వచ్చేసాక ఏదో పెద్ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 70 అంతస్తులు మేడ కట్టుకుని కూర్చుని పెద్ద జీతాలు తీసుకుని దేనికి? సో న్యాచురల్గా టైం అయిపోయింది. కొత్త సంస్థ కావాలి, కొత్త వాల్యూస్తో రావాలి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. మార్పు అనేది ఎప్పుడు భయపడకూడదు రోజా గారు. మార్పు వచ్చినప్పుడు మనం ఎలా మళ్ళీ వేసుకోవాలి మన కోసం అని ఆలోచిస్తాం బెటర్. వెనక్కి తిరిగి చూడకూడదు. లుక్ ఫార్వర్డ్. మార్పు అనేది ఛాలెంజ్ చేయడం కాదు, మార్పుతో అడ్జస్ట్ అయిపోయి మనం జాగ్రత్తగా చేసుకోవాలి. భారతదేశం ఈ మార్పు కోసం ముందరికి వెళ్ళాలి, ఒక స్టెప్ ముందరికి వెళ్ళాలి. మార్చాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెళ్తారా? అక్కడ కూడా చాలా రిటైర్డ్ ఆఫీసర్స్ భారతీయులందరూ కూర్చున్నారు. వెళ్ళనిస్తారా? ఐ డౌట్ ఇట్. ఈ మార్పు కోసం చైనా కూడా ట్రై చేస్తుంది కదా సార్. అక్కడ ఇంక్రీజ్ చైనా చాలా ఏమైనా తీసుకుంటుందేమో. ఏవి చాలా కన్జర్వేటివ్ చైనా. ఉన్నది ఉండమంటుంది, అది పలుకుబడి ఉన్న చోట అలాగే ఉండనే అంటుంది, మార్చదు. చాలా స్లోగా కలుగుతుంది, గబగబా వెళ్ళదు చైనా. దిగబడాక అలాగుంటుంది కొన్ని సంవత్సరాలు. వాళ్ళు ఉన్న థియరీ అది, వాళ్ళకు ఉన్న తత్వం. సో ట్రంప్ విత్డ్రావల్ అనేది డబ్ల్యూహెచ్ఓకు ఒక ట్రీట్మెంట్ అయితే ఖచ్చితంగా అనుకోవచ్చు. పూర్తిగా చేయాలి. మనం చేయలేని ట్రీట్మెంట్ ఆయన ఇస్తున్నాడు. కోవిడ్ అంతా పాస్ చేసింది ప్రపంచం. ఎవరు చేశారు ఈ కోవిడ్? చైనా చేశారని చెప్పలేకపోయింది. మనకేంటి, భారతదేశానికి ఏంటి అంత జాలి? పోనీ మనం మార్చుకొని వస్తాం. చైనా డిఫెండ్ చేసుకోవాలి, వాళ్ళ ఆర్గనైజేషన్ అయిపోయింది WHO ఆర్గనైజేషన్. ఇవన్నీ వెనకాల చక్రాల కింద చక్రాలు ఉంటాయి, కనపడని చక్రాలు ఉంటాయి. తెర ఇప్పుడు మనం చూడాలి, చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. సో ఓవరాల్ గా ఈ డెసిషన్ యుఎస్ నేషనల్ ఇంట్రెస్ట్ ను స్ట్రెంథెన్ చేస్తుందంటారా? తప్పకుండా వాళ్ళ ఇంట్రెస్ట్ తగ్గుతుంది, ఖర్చు వాళ్ళు పెంచడం ఏంటి, చైనా డామినేట్ చేయడం ఏంటి, చైనా మాట వినటం ఏంటి, చైనాకి అతి గౌరవం ఏంటి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. వాళ్ళ డాక్టర్లు ఎవరు లేరు, కంట్రోల్లో లేదు, మనకేంటి అని వచ్చారు. సో తప్పకుండా వాళ్ళ నేషనల్ ఇంట్రెస్ట్ చైనీస్ వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నది. యుఎస్ చైనాకి ఇంకా వ్యతిరేకత పెరుగుతూ ఉంటుంది. ఇలా కనపడకూడదు. అది భారతదేశానికి నష్టం కాదు కదా. ఎస్, లాభమే. లాభం జరగకపోయినా పెద్ద నష్టం అయితే జరగదు. నష్టమేం లేదండి. ఇవన్నీ మార్పులు వస్తాయి, మనం జాగ్రత్తగా చేసుకోవాలి భారతదేశం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అనాలిసిస్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.